Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మన దేవుడు మన ముందర నడుచుకోవడం, ఆయన మన ముందర నడిచి మన మార్గాలు సరళం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడను కూల్చి మనని గమ్యానికి చేరుస్తాడు అని. హల్లెలూయా. మనం చేయాల్సిన పనంలా ఏంటంటే దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుని ఆయన మార్గంలో నడవడమే. మనం విశేషమైన దీవెనలు చూస్తాం. బైబిల్ గ్రంథం నుంచి ప్రతిరోజు ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చూసిన వాళ్ళంతా ఓపించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. హల్లెలూయా. ఒకవేళ మరణ భయంతో మీరు భయపడుతున్నారేమో, రేపొద్దున ఏం జరగబోతుంది, జీవితం ఏమైపోతుందనే భయంతో మీరు ఉన్నారేమో. ఒకవేళ హాస్పిటల్లో డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ బట్టి ఇంకా మీరు బ్రతకరు, కొద్ది కాలం మాత్రమే మీకు ఆయుష్ ఉంది అని చెప్పిన మాటలు బట్టి మీరు భయపడుతున్నారేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నిరంతరము జీవించేవాడు కాబట్టి, ఆయన జీవాహారమై ఉన్నాడు కాబట్టి, ఆయన జీవ ప్రదాత అయి ఉన్నాడు కాబట్టి, దేవుడు చెప్తున్న మాట ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మీరును జీవిస్తారు అని. హల్లెలూయా. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. యాయిరు కుమార్తె మరణకరమైన రోగంతో చనిపోయినప్పుడు ప్రభువు చెప్పిన మాట నన్ను నమ్మమని. అలా యాయిరు నమ్మినప్పుడు చనిపోయిన కుమార్తెను దేవుడు తిరిగి లేపాడని. హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టేసుకోమని దేవుడి నుంచే సమాచారం వచ్చినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడని. చరిత్రలో పాలియాంగుచ్ అనే దేవుని సేవకులు అతనికి 17 years 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు డాక్టర్ చెప్పారు 3 నెలల కన్నా ఎక్కువ బ్రతకమని. అయితే దేవుడు ఆయన్ని స్వస్థపరిచి 87 సంవత్సరాల ఆయుష్నిచ్చారని. దేవుడు జీవిస్తున్నవాడు కాబట్టి, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు కాబట్టి ఆయన చెప్తున్నమాట మీరును జీవిస్తారు అని. హల్లెలూయా. ఈ భౌతిక జీవం మాత్రమే కాదు, దేవుడు మనల్ని ఆయన కోసం జీవింపచేస్తాడని. ఆయన కోసం జీవించలేకపోతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని. అలాగే మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని. ఈ లోకంలో దేవుని కోసం బ్రతకడానికి మనకు కావాల్సింది దేవుని మీద విశ్వాసం, అలాగే దేవుని వాక్యం. దాని ద్వారా మనం జీవిస్తామని, ఆయన కోసం మనం ఇక్కడ బ్రతుకుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా దేవుని కోసం బ్రతికినప్పుడు మనం కృపాక్షేమాలు మన జీవితంలో చూస్తాం. ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. విజయవంతమైన జీవితం మనం కలిగి ఉంటామని. పౌలు గారు దమస్కు అనే మార్గంలో క్రీస్తు ప్రభువు వారి దర్శనం పొందుకున్న తర్వాత, ఆయన మనస్సు మారిన తర్వాత ఆయన భౌతికంగా జీవించినంత కాలం కూడా దేవుని కోసమే జీవించాడని. హల్లెలూయా. దేవుడు మనల్ని కూడా అలా జీవింపచేస్తాడని. మూడోదిగా దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడని. దేవుడు నిత్యము ఉండేవాడు కాబట్టి ఆయన సంవత్సరాలకి పరిమితి లేదు. ఆయన ఆల్ఫా ఒమేగా ఉన్నాడు కాబట్టి ఆయన మనకి నిత్య జీవాన్ని ఇస్తాడని. క్రీస్తు ప్రభువారి మీద మనం విశ్వాసం ఉంచుకోవడం ద్వారా నశించిపోకుండా నిత్య జీవం పొందుతాం. రెండవ మరణమైన నరకం తప్పించబడి నిత్యము కూడా పరలోక రాజ్యంలో దేవునితో పాటు మనం కూడా ఉంటాము, జీవిస్తాము అని. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి భయం అక్కర్లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఈ భౌతిక జీవాన్ని మీకు దయచేస్తాడు, దీర్ఘాయువును దేవుడు మీకు దయచేస్తాడు. అలాగే ఆ దీర్ఘాయువులో ఆయన కోసం జీవించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మీరు నిత్యము జీవిస్తారు అని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసే ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకరణ వారికి అందించండి. పడిపోయిన వారు లేవనెత్తండి. మరణ భయంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే మీకోసం జీవించాలనుకుంటున్నారో ప్రభు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నారు, న్యాయంగా జీవించాలనుకుంటున్నారు, మీకోసం బ్రతకాలనుకుంటున్నారు ప్రభు, వారికి సహాయం చేయండి ప్రభు. నిత్య జీవాన్ని వారికి అనుగ్రహించండి ప్రభు. మీకు వేలాది వందనాలు యేసయ్యా ప్రభు. మీరు గొప్ప కృపతో నడిపించండి ప్రభు. యేసయ్యా ప్రతి ఒక్కరిని మరణ భయం నుండి బయటికి తీసుకురండి. గొప్ప కృపను అనుగ్రహించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.